నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆకాశంలో అద్భుతం, చంద్రగ్రహణం వీడియోలు. రష్యా చమురు కొనుగోళ్లపై రెండో దశ ఆంక్షలు సిద్ధం, ట్రంప్. రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఎన్డీఏ తరఫున సిపి రాధాకృష్ణన్, ఇండి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద, 14 గేట్లు ఎత్తివేత. ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం నిన్న అంటే సెప్టెంబర్ 7వ తారీఖున రాత్రి 9:58 ప్రారంభమైంది. ఇది తెల్లవారుజామున 1:26 వరకు ఉంది. ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది వీక్షించారు. గ్రహణం ప్రారంభం నుంచి ముగింపు వరకు అనేక ప్రాంతాలలో ఆకాశంలో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. చాలా మంది ఈ అరుదైన దృశ్యాలను తమ ఫోన్లలో, కెమెరాల్లో రికార్డ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారాయి. రష్యాకు వ్యతిరేకంగా రెండో దశ ఆంక్షలను విధించేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు వీటి సెగ తగలొచ్చని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ పై అతిపెద్ద దాడి చేసిన తర్వాత ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రభుత్వ కాంప్లెక్స్ ను మాస్కో దళాలు ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా శ్వేతా సౌధంలో జరిగిన సమావేశంలో విలేకరులు మాట్లాడుతూ రష్యా లేదా చమురు కొనుగోలు చేసే దేశాలపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. దానికి ఆయన అవునని సమాధానమిచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగడంపై అమెరికా ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తి ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండో విడత ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితేనే పుతిన్ చర్చల దారిలోకి వస్తారని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. పాలక ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండి కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ఎంపీలు ఓటు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ రెండు కూటములు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం తలపించిన 2 రోజుల వర్క్ షాప్ ఆదివారం ఢిల్లీలో మొదలైంది. ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. సోమవారం ఎన్డీఏ ఎంపీలతో కలిసికట్టుగా వ్యూహరచన చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. ఇక విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ సోమవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహించి ఓటు ఎలా వేయాలో వివరిస్తుంది. రాత్రికి ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే వారికి విందు ఇవ్వనున్నారు. అన్ని పార్టీల ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన సుదర్శన్ రెడ్డి కూడా దేశ రాజధానికి వచ్చేశారు. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేయడం లేదని, రాజకీయాలకు అతీతంగా తనకు ఓటు వేయాలని ఆయన ఉభయ సభల ఎంపీలకు లేఖ రాశారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. పార్లమెంటు భవనంలోని వసుధాలో F101 గదిలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాశయం ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండి ఉండటంతో అధికారులు 14 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ కు 1,66,586 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా అంతే మొత్తంలో వదులుతున్నారు. స్పిల్వే ద్వారా 1,12,518 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండగా మిగిలిన మొత్తాన్ని కుడి ఎడమ కాలువలు విద్యుత్ ఉత్పత్తి కోసం విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.40 అడుగులకు చేరింది. సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ఇప్పుడు 310.2522 టీఎంసీలుగా ఉన్నాయి.
ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఉచిత వైద్యంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ముందడుగు వేసిందని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక కుటుంబానికి ఆరోగ్య రక్ష పేరుతో 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తూ బీమా సౌకర్యం కూడా కల్పిస్తుందని అన్నారు. 3257 రకాల చికిత్సలు అందించడంతో పాటు ప్రజలను కూడా ఆదుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ త్రిశూల వ్యూహం పేరుతో పార్టీ బలోపేతానికి త్వరలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వర్తిస్తుంది కాబట్టి అదే విధంగా 2463 హాస్పిటళ్లకు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ కల్పించడం వల్ల బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకు మంచి చేస్తున్న ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం. కాబట్టి ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, అదే విధంగా మా జనసేన పార్టీ గురించి 2 మాటలు చెప్పాలనుకున్నాను. మొన్న విశాఖపట్నంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు త్రిశూల వ్యూహం అనేది ఒకటి ప్రకటించడం జరిగింది. అంటే దసరా తర్వాత ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు మన పార్టీని బలోపేతం దిశగా తీసుకొని వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి నాయకుడు, కార్యకర్త, ప్రతి జనసేన పార్టీ కుటుంబం కట్టుబడి ఉంది. అదేవిధంగా మా పార్టీ బలోపేత దిశగా మేము నిరంతరం మా వంతు కృషి చేస్తాము. పార్టీని కోసం ఏమి ఆదేశిస్తే దానికి కట్టుబడి ఉండి పార్టీని బలోపేతగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లకు నేను సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం వచ్చి 7.5 కాలం కాకముందే మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి సూపర్ సక్సెస్ గా ముందుకు దూసుకొని వెళుతుంది. కాబట్టి మాది నిజాయితీ అయిన ప్రభుత్వము, అవినీతి ప్రభుత్వం కాదు. మేము దోపిడీ ప్రభుత్వం కాదు, దుర్మార్గం ప్రభుత్వం కాదు. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ప్రజల కోసం పార్టీ పడుతుందని ఈ ప్రభుత్వాన్ని మేము. ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి ఆదేశాల మేరకు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నేత్రదానం చేయండి, మరొకరికి భవిష్యత్తును కల్పించండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ చాలా మంది ప్రజలకు నేత్రదానంపై అవగాహన లేక అపోహలకు పోయి విరమించుకుంటున్నారని అన్నారు. నేటి సమాజంలో మనిషికి మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ జన్మలో అందులైన వారికి నేత్రదానం చేయడం వల్ల వారి భవిష్యత్తులో వెలుగులు నింపిన వారు అవుతారని తెలిపారు. ఇద్దరికి చూపు రప్పించే ప్రయత్నం చేయాలనేది, అందరికీ అవగాహన కలిగించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఇది చాలామంది తెలియక ఈ చనిపోయిన వారి కన్నులు ఇస్తే మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ వాళ్ళు గుడ్డివారిగా పుడతారనే ఒక అపోహతోటి, భయంతో ఎవరు నేత్రదానానికి ముందుకు రావట్లేదు. పురాణకాలం నుంచి కూడా మనకి ఉంది నేత్రదానం అనేది మన ఒక ఆచారం. నేత్రదానం చేయడం ద్వారా అసలు మనకి ముందు భవిష్యత్తులో జన్మ ఉంటుందో ఉండదో తెలియదు కానివ్వండి, ఈ జన్మలో ఇంకొక ఇద్దరు మన కళ్ళతోటి వాళ్ళ ప్రపంచాన్ని చూడగలుగుతారు. మనం చూడగలుగుతున్న ప్రపంచం వాళ్ళకి కనపడదు. మనం నేత్రదానం చేయడం ద్వారా వాళ్ళకి కళ్ళు కనపడి చక్కగా మనం చూసిన ప్రపంచాన్ని మనం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళతో వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేత్రదానాన్ని ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, బతికున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి తీయరు, చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి నేత్రాలను కలెక్ట్ చేస్తారు. వాటిని ఒకళ్ళ దగ్గర కలెక్ట్ చేసినవి ఇద్దరికి వాడడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త వచ్చిన టెక్నాలజీ ద్వారా నలుగురికి కూడా రకరకాల పొరలు తీసి వాడడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నేత్రదానాన్ని ఒక కుటుంబ సాంప్రదాయంగా ఏర్పరచుకుని ప్రతి ఒక్కళ్ళు ఇంకో నలుగురు చేత చేయించాలని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. ఈ జిల్లాలో మనకి జిల్లా అంధత్వ నివారణ సంస్థ చైర్మన్ కలెక్టర్ గారు డాక్టర్ వెట్రి సెల్వి గారి ఆధ్వర్యంలో, అలాగే వైస్ చైర్మన్ డాక్టర్ జాన్ అమృతం గారు డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ 15 రోజులు కూడా విజయవంతంగా జరిగింది. అన్ని పిహెచ్సిలోను, అన్ని ఏరియా హాస్పిటల్స్లోను, ఎక్కడైతే మార్చురీస్ ఉంటాయో అక్కడెక్కడైతే మనం డెత్ బాడీస్ మనకు కలెక్ట్ అవుతూ ఉంటాయో అక్కడ కూడా మేము అవేర్నెస్ పేరెంట్స్కి, వారి రిలేటివ్స్కి, వాళ్ళందరికీ కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేశాము. దీని మూలంగా మనకి మన జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం గొల్లపూడి సొసైటీ వద్ద యూరియా కట్టల కొరకు ఉదయం 6 గంటల నుంచి బారులు తీరిన మహిళా రైతులు మరియు రైతన్నలు
గోదా రాము రైతు మాట్లాడుతూ సొసైటీకి 300 యూరియా కట్టలు వచ్చాయి, అవి ఎటు సరిపోవడం లేదన్నారు. రైతులకు పూర్తిగా సరిపోవాలంటే 2000 యూరియా కట్టలు అవసరమవుతుందన్నారు. ఎర్ర సముద్రం అడుగునున్న కేబుల్ తెగడంతో భారత్ సహా పలు ఆసియా దేశాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో SM-W4 IMWE కేబుల్ వ్యవస్థలు స్తంభించాయని ఇంటర్నెట్ పర్యవేక్షక సంస్థ నెట్ బాక్స్ తెలిపింది. గాజా యుద్ధాన్ని ఆపేసేలా ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచేందుకే కేబుళ్లకు నష్టం కలిగించి ఉండవచ్చంటున్నారు. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, పశ్చిమ ఐరోపా 4 కేబుళ్లను టాటా కమ్యూనికేషన్స్, భారత్, పశ్చిమాసియా, పశ్చిమ యూరప్ కేబుళ్లను ఆల్కాటెల్ లూసెంట్ నిర్వహిస్తున్నాయి. ఈ పరిణామంపై సౌదీ మౌనం వహించగా నెట్ వేగం తగ్గిందని UAE తెలిపింది. తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గోపవరం మండల విద్యాశాఖ అధికారి ఎన్ చెన్నయ్య కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ మీలాంటి ఎందరో ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థులలో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న మీకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. అటువంటి ఉపాధ్యాయుడే ఈ రోజు మన మధ్యలో ఉండడం ఒక మహనీయుని యొక్క పుట్టినరోజు నిన్న మనం జరుపుకున్నాము. నిన్న మీలాది నబి సందర్భంగా మనం సెలవు దినం ఇచ్చినాం కాబట్టి మనం ఈ వేడుక చేసుకోలేకపోయినాం. ఈ రోజు ఈ ఉపాధ్యాయుని సన్మానించుకోవడము ఎంత మన యొక్క ధర్మమో మన యొక్క బాధ్యత గుర్తు చేసేదానికి సార్ ఇక్కడికి వచ్చినాడు. ఉపాధ్యాయునికి ఏ విధంగా అప్డేట్ కావాలా, మరి నిన్న ఒక మాట అన్నాడు, మీరు నిన్నే చెప్పినాను ఏమని, ప్రిపరేషన్ లేనిది ఒక అఫెన్స్, ఒక క్రైమ్. మీరు ముందు ప్రిపేర్ కండి. టీచర్స్ విద్యార్థులకు ఏదైనా బోధించాలనుకుంటే మీరు ప్రిపేర్ చేయకుండా ఏది మీరు బోధించొద్దని నేను చాలా నచ్చే విషయం నాకు సార్ ఉండకుండా. అది ముందు ఎవరైనా చెప్పని, కానీ నిన్న సార్ చెప్పినప్పుడు మళ్ళా నాకు గుర్తు చేసినట్టు అయింది. కాబట్టి టీచర్స్ నిన్ననే చెప్పినాను. నిన్ననా ఈరోజే కదా, నిన్న సార్ చెప్పినట్టు ఈరోజు మీకు చెప్పినాను. కాబట్టి ప్రిపరేషన్ లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తే వాడు ఎంత నిజం చెప్పినా నమ్మరు, టీచర్స్ చెప్పినా తప్పు చెప్పినా అది నిజమని నమ్ముతారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తప్పు చెప్పకూడదు. నేటి విద్యా విధానాన్ని మనం పెంపొందించుకోవాలంటే అప్డేట్ కావాలి. కాబట్టి మనలో మెలకువలు ఉండాలి. బాగా కంఠస్థం చేయించడము, బట్టి కొట్టడం కాదు చదువు అంటే. అందులో ఉన్న పాఠ్యాంశాన్ని లోటు లేకపోవాలా, ఆ యొక్క పాఠ్యాంశాన్ని బాగా డైజెస్ట్ చేసుకోవాలి. మైండ్ లేకి, కడుపులేక కాదు. చిన్నదేదో కడుపులేక పోతుంది, చదువుకున్నదేదో మైండ్కి ఎక్కుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్ బాగా అప్డేట్ చేసుకోండి. సెల్ ఫోన్ ద్వారా కాదు, లేకపోతే అనవసరమైన సీరియల్స్ ద్వారా కాదు. ముందు పాఠ్య పుస్తకాలు మనకు చాలా విలువైనవి. ఆ పాఠ్య పుస్తకాలు మనం నేర్పాలి. దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి, దాన్ని బాగా నేర్చుకోండి. ఏంటి జన్మదిన బర్త్డే అని కూడా మనము చెప్పవచ్చు. వీరు 1888 సెప్టెంబర్ 5వ తారీఖున జన్మించారు. వారి యొక్క జన్మదినాన్ని భారతదేశమంతటా ప్రైమరీ స్కూల్, హై స్కూల్, కాలేజెస్, యూనివర్సిటీ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవం మనము సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు యొక్క ప్రాథమిక విషయం చెప్పాలంటే, తమ యొక్క ప్రియమైన శిష్యులు వెళ్ళి పుష్పగుచ్చం ఇస్తూ హ్యాపీ బర్త్డే గురువు గారికి చెప్పినప్పుడు చాలా మంచిది, వెరీ గుడ్, నా శిష్యుడు మీకు ఎప్పుడు ఉంటాయి, అయితే నా బర్త్డేని గురువులకు
నేను అంకితం చేస్తున్నాను. గురువుల దినోత్సవం అంటే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలి అనేటువంటి నామకరణమే ఈనాడు మనము కొనసాగుతూ మనం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క విద్యా సంవత్సరంలో. అప్పుడు చెప్పిన మాట నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంటుంది, ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటుంది టీచర్స్ డే. చదువుల రాధాకృష్ణ గారు ఒక లెక్చరర్ 21 సంవత్సరంలోనే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు మద్రాసు యూనివర్సిటీలో. గ్రామీణ స్థాయిలో ఉన్న మహిళలు క్రీడలలో రాణించాలనే ఉద్దేశంతో అశ్విత ఖేలో ఇండియాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు శృతి తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాలాపేటలోని జయశంకర్ స్టేడియంలో అస్మిత వెయిట్ లిఫ్టింగ్ లీగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శృతి మాట్లాడుతూ 80 మంది క్రీడాకారులు ఈ లీగ్ లో పాల్గొంటున్నారని తెలిపారు. యూత్, జూనియర్, సీనియర్ కేటగిరీలో పోటీలు నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ లీగ్ లో అర్హత సాధించిన వారిని అశ్విత ఖేలో ఇండియా జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు రాష్ట్రం నుంచి అవకాశం కల్పిస్తామని తెలిపారు. వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం, ప్రోత్సాహం ఉంటుందని శృతి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వారికి దగ్గరగా ఉండే విధంగా ఖమ్మంలో వచ్చే ఆదివారం మరోసారి ఈ లీగ్ ను నిర్వహిస్తామని, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కడెక్కడో గ్రామాల నుండి ఎక్కడెక్కడో ఉన్న ఆడవాళ్ళనందరినీ ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళలో కూడా ఒక స్పోర్ట్స్ ఆటల ఈ స్ఫూర్తిని కల్పించడానికి, ఇన్స్పైర్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అస్మిత ఖేలో విమెన్స్ లీగ్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఈసారి తెలంగాణలో మనము లాలాపేట్ ఇండోర్ స్టేడియం మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి 80 గర్ల్స్ దాకా వచ్చారు. ఇక్కడ యూత్, జూనియర్ అండ్ సీనియర్ కేటగిరీస్లో కండక్ట్ చేస్తున్నాము. ఎవరైతే అక్కడ ఎలిజిబుల్ క్వాలిఫైయింగ్ వెయిట్స్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళని మన స్టేట్ తరపు నుండి, తెలంగాణ రాష్ట్రం తరపు నుండి ఖేలో అస్మిత ఖేలో ఇండియా నేషనల్ మీటింగ్ పంపిస్తాము. సో వారికి గవర్నమెంట్ తరపు నుండి కూడా మంచిగా వాళ్ళకి చాలా ఫెసిలిటీస్, ప్రోత్సాహం లభిస్తుంది. సో మనము 10 బాడీ వెయిట్ కేటగిరీస్ అన్ని మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి నేషనల్ కేటగిరీస్ వాళ్ళు ఇస్తారు. మనకి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది అనమాట. ఆ క్వాలిఫికేషన్ బెంచ్ మార్క్ ఉంటుంది. అది ఎత్తడం జరిగితే దాన్ని మనము వాళ్ళని క్వాలిఫై చేసి నేషనల్స్ జరిగే అస్మిత ఖేలో ఇండియాకి పంపిస్తాము. ఇప్పుడు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఇప్పుడు జరగదు, అది రాత్రికి తెలుస్తుంది. మొత్తం ఇంకా కేటగిరీస్ అన్నీ అయిపోతాయి కదా. మొత్తం 80 మంది వచ్చారు ఇక్కడికి. ఈ 80 మంది డిఫరెంట్ బాడీ వెయిట్ కేటగిరీస్లో వాళ్ళు 2 స్నాచ్ అండ్ క్లీన్ అండ్ జంప్ చేస్తారు. దాంట్లో ఎవరు క్వాలిఫై అయ్యారనేది మనకి ఈవినింగ్కి తెలుస్తుంది. ఏ జిల్లాలో? చాలా మంది చాలా జిల్లాలు వచ్చారు. బ్రిటన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆకాశంలో అద్భుతం, చంద్రగ్రహణం వీడియోలు. రష్యా చమురు కొనుగోళ్లపై 2వ దశ ఆంక్షలు సిద్ధం, ట్రంప్. రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఎన్డీఏ తరఫున సిపి రాధాకృష్ణన్, ఇండి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద, 14 గేట్లు ఎత్తివేత. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ONE TV న్యూస్.